అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. కోనార్క సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం. అయితే దీనిని ఒడిశా ఎర్ర ఇసుకరాతితో నిర్మించారట. గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ దీనిని నిర్మించాడు. ఈ రాజా లాంగుల నరసింహదేవుడు రాజా అనంగ భీముని కుమారుడు, సూర్య భక్తుడు కూడాను. అయితే ఈ మందిరం ఎత్తు సుమారు 230 అడుగులు. ఈ నిర్మాణానికి విచిత్రమైన పౌరాణిక కథ కూడా ఉంది. అదేంటంటే దీనినే మైత్రేయ వనం అని కూడా అంటారు. ఉత్కలంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడే ఉపాసన జరిగేదట. అదెలా అంటే శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో సాంబుడు ఒకనాడు నీళ్ల రేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతన్ని శపించాడట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠిరోగి పీడితుడై ఈ మైత్రేయ వనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడట. ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మ పురాణంలో కూడా ఉంది. అదేంటి అంటే స్వయంగా సూర్య భగవానుడే ఇచ్చట తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందని. ఒడిశాలోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం, చక్రక్షేత్రం, గదాక్షేత్రం, ఈ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనవి. ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది కూడా. ఇచ్చటనే భక్త కబీర్ దాసు సమాధి ఉండేదని అబ్దుల్లా జల్ యొక్క అయని అక్బరీ చెబుతోంది. దీనికి సంబంధించి నల్ల పగోడా అని కూడా అంటారు. దీన్ని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ఎప్పుడో ప్రకటించారు. ఈ దేవాలయం మొగసాల 2 పీఠం పైన రథంలాగా చెక్కి ఉంటుంది. పీఠంలో 24 చక్రాలు. ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొగసాల సమ్ముఖంలో 7 గుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్య భగవానుడు సప్త ఐశ్వర్యదారుడై ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. అవన్నీ ఇప్పుడు అంతగా లేవు. కానీ ఒరిస్సా దేవాలయాలు 4 రకాలు: రేఖ, భద్ర, కకార, గౌరీయ. ఈ దేవాలయాలను పూరి, భువనేశ్వర్ ఆలయాలను రేఖా దేవాలయాలు అని అంటూ ఉంటారు. అయితే కోనార్కము 5 రథాల మందిరం. మందిరం మధ్య భాగంలో సుచారుకారు ఖచ్చితమైన సింహం అయితే ఒకటి ఉంటుంది. దానిపైన సూర్య భగవానుడు ఉంటాడు. దేవాలయంతో పాటు మొగసాల ఒక తామర పువ్వు మీద చెక్కబడి ఉంటుంది. మొగసాలకు 4 వైపులా కూడా ద్వారాలు ఉంటాయి. ఎంతో చక్కగా లలిత కళలాగు రాయి మీద సుత్తి పెట్టి చెక్కినట్టుంటుంది. ఆ శ్రీలీలు, తామర పువ్వులు, లతలు అవన్నీ చూస్తే పర్యాటకులకు రమ్యంగా అనిపిస్తుంది. అయితే మొగసాల ముఖాన మరొక స్వతంత్ర పీఠం మీద నాట్య మందిరం నిర్మించబడి ఉంటుంది. దీనిని కొందరు భోగ మంటపమని, మరికొందరు నాట్య మందిరం అని అంటూ ఉంటారు. అయినా ఎక్కడ కూడా అశీలాలు లేవు. అన్ని వైపులా నర్తకులు బాజా భజంత్రీలతో దేవార్చనంబులు చేయడం కనబడుతూ ఉంటుంది. ఆ భంగిమలు ఈనాటి భరతనాట్య కళా ప్రదర్శకులు అనుకరించడానికి ఎంతో అనుకూలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నాట్య మందిరం తామర పూలతో నిండి ఉంది. దేవార్చనకు, భూషణానికి ప్రాచీనులు ఈ పువ్వులనే వాడేవారట. ఈ నాట్య మందిరం దగ్గరగా ఒక పెద్ద బండరాయి కింద పడి ఉంటుంది. దాని మీద పెద్ద తామర పువ్వు కూడా చెక్కి ఉంటుంది. పువ్వు వ్యాసం 5 అడుగులు. పూదళాలు, అప్సరసలు గానా బచానా చేస్తున్నట్లుగా కనిపిస్తారు. కేంద్రంలో కూడా ఒక చిన్న పువ్వు ఉంటుంది. దీనిలో సూర్య భగవానుడు సప్తైశ్వర్యదారుడై కూర్చొని ఉంటాడు. ఇరువైపులా పరిచారికలు, చేతుల్లో పువ్వులు. శిల్పి ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే రసవంతంగా చెక్కాడు. ఈ రాయి నాట్య మందిరం యొక్క గర్భముద్ర చూస్తే తెలుస్తుంది. దీనిలో ముఖ్యమైన విశేషం ఏంటి అంటే ఈ కోనార్కము బౌద్ధ విశేషమా కాదా? ఈ విషయంలో చాలా మంది చారిత్రకులు తర్కించి ఎన్నో గ్రంథాలు రాశారు. అంటే ఆలోచించి మరి ఎన్నెన్నో గ్రంథాలనైతే రచించారు. ఈ చోటనే హ్యూయాంగ్ సాంగ్ యొక్క చేతి తోల లేక చిత్రోత్పల అనే బౌద్ధ మత కేంద్రం ఒకటి ఉండేదట. అయితే బౌద్ధ యుగంలో కళింగ రాజధాని దత్తపురము ఈ చిత్రోత్పల పేరేనట. హిందువులు, బౌద్ధులు గొప్ప స్నేహభావంతో కలిసిమెలిసి ఉండేవారని హ్యూయాంగ్ సాంగ్ చెప్తాడు. కోనార్కుకి మైత్రేయ వనమని పద్మపురాణంలో రాసింది. కానీ అక్కడ ఒక చెట్టు ఉండేదని కూడా తెలుస్తుంది. దాని కింద వటేశ్వరుడు కూడా నేటి వరకు పూజింపబడుతున్నాడు. కపిల సంహితను బట్టి ఆ చెట్టు కింద సూర్య భగవానుడే జపించాడని ప్రమాణం కూడా ఉంది. ఆ స్థలం దగ్గర బుద్ధుడు బోధించాడని చెబుతూ ఉంటారు. ఆ చెట్టు కిందనే బుద్ధదేవుడు 49 రోజులు తపస్సు చేశాడట. కొందరు అమరు కోశం బట్టి బుద్ధుని మారు పేరు అర్కబధువుడని, దేవుని పేరుని బట్టి స్థలం నామాంతరమగుతుందని స్థలమని అంటూ ఉంటారు. కోనార్కుకు అర్థం ఏంటి అంటే కోనా ప్లస్ అర్క, కోనార్క అని అర్థం.
పూరి క్షేత్రానికి ఈశాన్య కోణంలోని అర్క దేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కం అని పేరు. ఇలా చాలా విషయాల్లో కోణార్కంనకు బౌద్ధులకు సంబంధం అనేది ఉంటుంది. కోణార్క్ నిర్మాణానికి 2 రకాల గాథలు ఈ ఒరిస్సాలో వాడుకలో ఉన్నాయి. ఒకటి లాంగుల నరసింహదేవ్ మంత్రి శివాయి సాంత్రా, రెండవది రామచంద్రి పరమాన్నం కథ. ఈ కథ మాతల పంచాంగంలో ఉంది. రెండవది ఏంటంటే చాలా చమత్కారమైందట. 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల కాలంలో ఈ దేవాలయాన్ని కట్టారని, అందులో ఒక ప్రధాన శిల్పి ఈ మందిర నిర్మాణం కోసం ఇంట్లో గర్భవతి అయిన భార్యను విడిచిపెట్టి కోణార్కకు పోయాడని, కొన్ని రోజులయ్యాక ఆ శిల్పికి ఒక కుర్రవాడు అంటే కుమారుడు జన్మించాడని, ఆ పిల్లవాడు తోటి పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆ తోటి పిల్లలందరూ తండ్రి లేని పిల్లవాడని అతన్ని హేళన చేసేవారట. దానితో వాడు చాలా సిగ్గుపడి ఆందోళన చెందుతూ వెతుకుతూ కోణార్కకు చేరుకున్నాడు. అప్పటి వరకు కూడా ఆ 1200 శిల్పులు మందిరమంతా నిర్మించి పూర్తి చేయలేకపోయారట. అయినా శిల్పులంతా నిరుత్సాహులై రాజావారి కఠిన శాసనం కోసం భయపడ్డారట. ఆ రాత్రి సమయంలో అందరూ పడుకున్నది చూసి ఆ శిల్పి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు స్వయంగా ఆ మందిరం యొక్క ధ్వజాన్ని కట్టి పూర్తి చేశాడట. తెల్లవారాక శిల్పులు సంపూర్ణ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయినా సరే వాళ్ళందరినీ రాజుగారు దూషిస్తాడని ఆ పిల్లవాడు తండ్రిని ఇలా ఆజ్ఞాపించాడట. అంటే 1200 శిల్పులు పూజీయులేక ఒక్క కుమారుడు పూజీయ. అప్పుడు తండ్రి చాలా విషయావస్థలో పడి ఏ జవాబు కూడా చెప్పలేక కుమారుడిని ఆ మందిర శిఖరానికి తీసిపోయి అక్కడి నుంచి కిందికి జారవిడిచాడట. కోణార్క పతనం అంటే గుండె చలిస్తుంది. ఆ నిర్మాణ కౌశలం, అశోభ, అకారు కలాపం అదంతా ఎక్కడికి పోయింది? ఆ మోగశాల, ఆ దూషణాదులు, ఆ మందిరాలు ఏవి ఇంకా ఉన్నాయి? భగ్న దశలో వికృతాకారాన్ని చూపిస్తూ ఎన్ని గాలి తుఫానులు వచ్చినా, ఎన్ని భూకంపాలో, ఎన్ని పిడుగులో దయా దాక్షిణ్యం లేక భారతీయ విజయ స్తంభాన్ని విరగొట్టింది. ఇంకా తనివి తీరక పరదేశీయులు ఆ గౌరవ స్తంభాన్ని విరగొట్టారు. కర్కోటకుడు కళాబహుడు కూడా వికలాంగపరిచాడు. మహమ్మదీయులు కూడా కుళ్ళుకోలేక వారి యొక్క బుద్ధిని ఉపయోగించి ఉత్కల కళామణిని కనుమరుగుపరిచారట. ఇంతలోనే భక్త కబీరదాసు పవిత్ర సమాధి ఇక్కడే ఉందని చాలా మంది అంటూ ఉంటారు. అదేవిధంగా కోణార్క పతనం పూర్తి చెందింది కూడా ఇక్కడే అని, హిందూ దేవదేవీల దివ్య మందిరం, జాతీయ కాంతి సౌధం, పోర్చుగీసుల ఆశ్రయ స్థలం నేడు అక్కడ ముక్కలై ఉంది. అంతేకాదు మనకు ఆ జీర్ణ విజయ చిహ్నమే చాలు, ఆ గుడ్డి దీపమే మనకు వెలుగు అన్నట్లుగా బ్రతికేస్తూ ఉంటాం. సో చూసారు కదండి కోణార్క దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి అన్న అంశాలను మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.